అందరికీ నమస్కారం అండి. నా పేరు తాళూరి తంబి, సన్ ఆఫ్ రఫాయేలు, సుందరరావుపేట అండి. మాది మటంగూడెం పంచాయతీ, లింగపాలెం మండలం మాది. సార్ మా ప్రాబ్లం ఏంటంటే భూమి సమస్య, ల్యాండ్ సమస్య అండి. మాకు దారి ఇంపార్టెంట్. మాకు 1979లో మేము 16.2 సెంట్లు చిన్న సన్నకారు రైతులు దాదాపు ఒక 15 మంది వరకు మేము ల్యాండ్ కొనుగోలు చేసామండి. తోసలకు రాయడిపాలెం భూమిలో మేము కొనుగోలు చేసాం సార్. అప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అది మా పక్కన ఒక 6 ఎకరాలు ఒక రైతు, అతనికి ఆడపిల్లలు ఉండి ఒక కమ్మూరు ఓసీ క్యాండిడేట్ ఒక 2013లోనూ అమ్మేశాడండి. ఒక వేరే అతనికి అమ్మేశాడండి. 1979 నుంచి దారి ఉంది మాకు. అతను కొన్నప్పుడు కూడా దాదాపు 10 సంవత్సరాల పైగా దారి ఉంచుకున్నాడండి. అతను కూడా రీసెంట్గా ఒక సంవత్సరంన్నర కిందట దారి చిమ్మేశాడండి. మాకు 4 గజాలు ఆసిఫ్కి చివరి దారండి. వరి పొలాలు కానీ, మొక్కజొన్న పొట్టల దోలాలు కానీ, లేకపోతే గీదలు ఏమైనా తోలుకెళ్ళాలి కానీ, పశువులు తిరగటానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మేము కానీ ఎస్సీ గారు కేసు పెట్టామండి. సార్ ఇట్లా దారి జిమ్మేశారని చెప్పి అన్నాం. కోర్టుకి వెళ్ళాం, అన్నిటికి వెళ్ళాం. అసలు ఎక్కడికా పని జరగట్లేదండి. నేను ఈ దారి సమస్య ఏంటంటే దాదాపు ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 20-30 మంది 20-30 ఎకరాలకి ఎక్కువగా ఆధారపడి ఉంటుందండి ఈ దారి కూడా. మేము అక్కడే మా దారిలో మాకు సంబంధించిన దారి అయినా సరే అందరూ తిరుగుతూ ఉంటారండి ఈ దారి సంబంధించింది. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ రీసెంట్గా ప్రజావాణిలో పెట్టాం. ప్రజావాణి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తుంది. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతుంది తప్ప ఎంఆర్ఓ గారు బాబు అది లీగల్గా మీరు అందరూ మాట్లాడుకుని చేసుకోండి అని చెప్పేసి అంటే పెద్ద మనుషుల్లో పెట్టినాం, అందరూ మాట్లాడారు. బాబు అది కాదు ఇది కాదు అని చెప్పి అన్నా కానీ అతను ఎంటలేదు సార్. లక్కపం రమేష్ అండి అతని పేరు. వాళ్ళ బ్రదర్ ఎవరో ఫాదర్ అంటండి, మన ఆర్సీఎంకి సంబంధించింది ఫాదర్ అంట. అతను ఆయన అండతో చూసుకొని ఇలాగా ఈ విధంగా దారికి దౌర్జన్యానికి చేస్తున్నారండి. ఆ చివరి నుంచి దాదాపు దారి మీరు చూసే ఉంటారు సార్. ఆ చివరి నుంచి ఈ చివరికి నడుచుకుంటూ రావాలండి. మెయిన్ ఏంటంటే ఆ చివరి నుంచి ముందుకట్ట తీసుకురావాలన్నా, భుజాన్ని ఎత్తి రావాలంటే చాలా ఇబ్బంది అండి. ఇది వరకే 1979 నుంచి కూడా డైరెక్ట్గా బండి అక్కడికి వెళ్ళిపోయేదండి. ముందుకట్ట అక్కడ జింపుకున్న వాళ్ళం, గేదెలు కానీ ఏమైనా మనుషులు వెళ్ళాలన్నా ఫ్రీగా ఉండేదండి. ఈ సంవత్సరాల కింద కాడ నుంచి ఈ దారి జిమ్మేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎవరు స్పందించట్లేదండి. తర్వాత ఈ మధ్యన రీసెంట్గా మా అన్నయ్య ఒక అతను మందుకట్ట వేసుకొని దుఃఖం మీద వస్తుంటే దారి లేక నడుచుకుంటుంటే జారి కింద పడిపోయాడండి. అలాగా ఎన్నో బాధలు ఇబ్బందులు ఫేస్ చేసామండి. కానీ మాకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఏంటంటే దారి ఉందని చెప్తున్నారు మాకు అంతేకాని దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు ఎవరు కనపడతలేదు సార్. మాకు న్యాయం చేయించమంటండి. ఇది ప్రతి ఒక్కరు ఎక్కడికైనా సరే ఈ యొక్క షేర్ చేయాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. 16.2 సెంట్లు 1979లో కొన్నాం. మాతో పాటుగా ఒక ఓసీ క్యాండిడేట్ ఈ మధ్యకాలంలో అమ్ముకున్నాడు. 2012లో అమ్ముకున్నాడు. అప్పుడు దాకా దారి ఉంది. 2012 నుంచి ఒక అతను కొనుక్కున్నాడు కూడా మొన్నటిదా దారి ఉంచుకున్నాడండి. మొన్న రీసెంట్గా సంవత్సరాల కిందట ఈ దారి జమ్మటం జరిగిందండి. దాని గురించి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సార్ ఇప్పుడు ఈ దారి మట్టి సమస్య మీరు వెంటనే స్పందించి అధికారులు ఎక్కడైనా సరే స్పందించి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశపడుతూ అందరికీ సెలవండి. ధన్యవాదాలు. సుందరరావుపేట అండి. మా ఇంటి పేరు తాళూరు అని. నాకు పెళ్ళి 50 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన చనిపోయిండు. మా మామ నాకు ఇది అప్పచెప్పాడు. అప్పచెప్తే అప్పటి నుంచి దారి ఉంది. కానీ సంవత్సరంన్నర కాడ నుంచి ఇది దారి మూసేశారు. మరి నాకు భర్తలు నేను అక్కడి నుంచి మోసి రావాలంటే మోసి రాలేను సార్. ఈ 10 ఎకరాలకి ఫినిషింగ్ ఆల్రెడీ వేసి ఉంది సార్. ఆ లక్కపాం రమేష్ కొన్నప్పుడు ఫినిషింగ్ తేకేసి ఉంది. ఎటేసి ఉందా? దుఃఖం పక్కన వేసి ఉందా? ఇటు దుకాణానికి 4 గజాలు దారి వదిలిపెట్టి గతంలో రైతు ఫినిషింగ్ వేసుకున్నాడండి. ఆ ఫినిషింగ్ వేసుకున్న రైతుది ఈ లక్కపాం రమేష్ అన్న అతను కొనుక్కొని ఈ ఫినిషింగ్ ఈ 10 ఎకరాల పొడుగు పీకేసేసి మొత్తం అటుపక్క ఉన్న గట్టును కూడా కలిపి ఇటుపక్క పనడు పక్క ఉన్న గట్టుకి సాగు చేసేసి దారి లేదురా మీ చేతనాన్ని చేసుకుంటారా అని చెప్పి అవమానపరిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి పొలాల్లోకి వెళ్ళనివ్వకుండా నానా ఇబ్బంది పెడుతున్నాడు సార్. రాయడిపాలెం మాది. ఇక్కడ మాకు దారి 100 సంవత్సరాల నుంచి దారి ఉందండి. ఆ 100 సంవత్సరాల నుంచి ఉండ దారి ఇటు భూమి 4-5 సంవత్సరాలు కొని ఆ మొత్తం దారిని బూడి చేసి మాకు దారి లేకుండా అసలు రైతుల్ని ఇటు వెళ్ళి పరిస్థితి లేకుండా మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సరే మేము దారి కోసమని ఏదో ఏర్పాటు చేసుకొని దారి చేసుకుంటున్నసరికి నా భార్యని నాన్న ఆడ ఇష్టం వచ్చినట్టు తిట్టి గుడ్డు మోసిన బాధపడమాకండి. చెప్పండి ఏం బాధపడమాకండి. చెప్పండి ఫ్రీగా అని మమ్మీ నాన్న ఇబ్బంది పెట్టేస్తారు. నా బోర్లు కొడతారు ఇట్లా కొడతానికి వచ్చి నా భార్యను తోసేసాడు. దాని గురించి మా మర మీకు చెప్పుకున్నాం అండి.
ఇదండి దారి 100 సంవత్సరాల నుంచి ఉన్న దారి. ఇవాళ కాదు ఇది. ఏనాటి నుంచి ఉండవు దారి ఇది. లక్కబాబు రమేష్ వాళ్ళ అన్నయ్య ఫాదరు జోసెఫ్ ఫాదర్ అంట. ఆ పాత్ర ఆడి అక్కడ నుండి చేపిస్తున్నాడు. ఇవన్నీ ఇల్లు చేపిస్తున్నాడు. ఈ విధంగా సంపాదించి ఈ విధంగా చేస్తున్నాడు. పేదల నోట్లో బాబు మాకు ఊర్లో బోరు వేపించి తెల్లవాళ్ళు వేపించారని సహాయంతో వేపించారని బోరు వేపించి ఇంట్లో వేపించి దాన్ని ఆక్రమించుకొని ఎవరు మంచినీళ్ళు చుక్కూడదు ఆక్రమణ చేశాడు. ఇది తోసలక గ్రామ కంట్రోల్కి సంబంధించిన భూమి అండి. ఇది మాది సుందరరావుపేట. ఈ తోసలక పొలాలను మట్టంగూడెం సుందరరావుపేట పొలాలు కలిసే ఉంటాయండి. ఈ దారి సంబంధించింది ఇప్పుడు లక్కపాము రాజారావు ఆవిడ గారు ఇక్కడ పనిచేస్తూ చెలార్పు రాజారావు ఆవిడ పనిచేస్తూ అడిగితే ఏమ్మా ఏంటనే బాబు ఈ దారి ఎందుకు ఇట ఈ చివరి దాకా మొక్కజొన్న పెట్టామని చెప్పేసి అని అడిగితే నీకెందుకమ్మా నువ్వు గుడ్డముద్దానివి నువ్వేం చేసుకుంటావు భూమిని నేను ఎక్కడ దాకా మొత్తం తీసేసుకుంటా అని చెప్పేసి అన్నాడు అని మీదకి వచ్చి అసభ్యకరంగా మాట్లాడి తిట్టి మీదకి వెళ్ళాడండి అతను. ఇక ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉందండి. అసలు ఆ అమ్మాయి ఏమంటే ఏమందో ఒకసారి అడగండి సార్. ఏమన్నారు? గొడ్డుమొద్దు అని అన్నారండి. గొడ్డుమొద్దు అంటే ఏంటబ్బాయి నువ్వు అనేది, నువ్వు మాటలు కుదురు రాని అంటాను, నువ్వు అంత జాగ్రత్తగా ఉండు అని అన్నానండి.